హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే ప్రమాదం అయితే ముంచుకైతే వస్తుంది. అయితే మనకు ప్రజలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో రానున్న రోజులు జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంలో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకు ఉదయం పూట అయితే పొగమంచు అయితే ఏర్పడుతుంది. అలాగే మనకు 6 ఈవినింగ్ 6 తర్వాత మనకేంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ చలి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక మనకు రానున్న రోజుల్లో మనకు తీవ్రంగా ఎండలు అనేది ముందుగానే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఈ ఎండలు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి ఫోటో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏదైతే రెడ్గా ఉందో అదంతా మనకు ఎండ ఎండ హై చేంజెస్ అయితే మనకు చేంజ్ కాబోతున్నాయి ఎండాకాలము. ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. ఇది మనకు రీసెంట్గా అయితే వచ్చింది. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి తాజాగా మనకు ECMWF అంచనాలు అయితే సూచిస్తున్నాయి. వేసవి చివరి ప్రారంభంలో కానున్నటువంటి ఎల్ నిన్నో ప్రభావం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా మనకు వేసవి ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. అంతేకాక గత గణాంకాల ప్రకారం అయితే 2022 చూసుకున్నట్లయితే 48.8 డిగ్రీల సెల్సియస్, 2023లో వచ్చేసి 48.7 డిగ్రీ సెల్సియస్, 15లో 47 డిగ్రీల సెల్సియస్ విజయవాడలో నమోదు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఎల్ నీనో ప్రభావంతోనే సంభవించాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీలో మన భారతదేశంలో ఏంటంటే ఎల్ నీనో ప్రభావం అయితే రాబోతుంది. దీని కారణంగా మనకేంటంటే ఆల్మోస్ట్ ఈ వేసవి కాలంలో మనకేంటంటే ఈ సమ్మర్ సీజన్లో మనకి ఎండలు అనేవి చాలా విపరీతంగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మనకు ఇప్పుడే మనకు రీసెంట్గా ఎండ చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం ఎక్కువ హీట్ అనేది అనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి నెల కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరి 16, 17 నుండి మనకు స్టార్ట్ అయిపోతాయి. సో ఎండ విపరీతంగా పెరగడం. సో దీని ద్వారా ఏంటంటే మనకు చాలామంది ఎఫెక్ట్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మార్చి నెల తర్వాత నుండి మనకు తీవ్రంగా ఎండలు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సో పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకి ఏంటంటే ఈ క్యాప్స్, బయటకు వెళ్ళేటప్పుడు క్యాప్స్ అనేది ధరించి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఎండ డైరెక్ట్గా మన తల మీద పడకుండా మనకు ఈ క్యాప్స్ ద్వారా ఏంటంటే ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.